నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరదాల పాలన చేశారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు పేద ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఎన్డీఏ సింపుల్ గవర్నెన్స్ సింపుల్ గవర్నమెంట్ మాది గ్రామ అవసరాల కోసమే పనులు చేయాలి తప్ప కాంట్రాక్టర్ల అవసరాల కోసం కాదని తెలియజేశారు ఉపాధి హామీ పథకం ద్వారా 100 పని దినాలు కల్పించేందుకు 4500 కోట్లు మంజూరు చేశాం 87 పనుల ద్వారా 54 లక్షల కుటుంబాలకి మేలు జరుగుతుంది గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీయిజం చేశారు 57% ఓట్లు వేసి 93% గెలిపించారు జగన్ లాంటి భూతాన్ని భూస్థాపితం చేయాలి జగన్ కు రంగులు పిచ్చి ఉంది గత టీడీపీ ప్రభుత్వం వేసిన దీపాల్లో 43% వెలగకుండా చేశారని అన్నారు నన్ను కూడా గ్రామాలకు రానిలేదు ఈ రోజు 3 నెలల దగ్గర అవుతోంది 80 రోజులైంది ఎక్కడన్నా మాజీ ముఖ్యమంత్రి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గాని అడ్డుకున్నామా ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చేటు అయినా కూడా ఆ ఉద్యమం మీ దగ్గర నుంచి రావాలి మొన్న ఎన్నికల్లో నేను చూశాను తెలుగుదేశం పార్టీ పెట్టి 42 సంవత్సరాలు అయింది కానీ మొట్టమొదటిసారిగా 93% గెలిపించి బ్రహ్మరథం పట్టింది ఈ ప్రజానీకమే బ్రహ్మరథం పట్టారు అన్ని జిల్లాల్లో 100కు 100% గెలిపించారు 57% ఓట్లేశారు అంటే అవతల పాలన ఎంత మీకు బాధ కలిగించిందో ఎన్ని అసౌకర్యాలు కలిగించాయో అదొక ఉదాహరణ మాత్రమే దరిద్రం మా తమ్ముడు చెప్పినట్టు బాధ కాదు దరిద్రం రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శని తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా మీరు ఇప్పుడు కూడా భూతం ఉంది ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ అంటా ఉంది ఆ భూతం లేసి నేను వస్తానని ఏం చేస్తారు తల్లి మీకు మంచి కావాలంటే మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి పాతేయాలి కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా అప్పుడే ఇది సాధ్యం అవుతుంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితుల్ని పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్ అచ్యుతాపురం ప్రమాదంపై ప్రభుత్వం తీరు బాధాకరమని అన్నారు మధ్యాహ్నం 2:20 ప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించకూడదు అనే తాపత్రయం కనిపించిందని మండిపడ్డారు ప్రభుత్వం అనేది సానుభూతి బాధ్యతతో వ్యవహరించాలన్న ఆయన జగన్ హయాంలో ప్రమాదాలు జరిగాయని చంద్రబాబు చెబుతున్నారు మరి చంద్రబాబు హయాంలో జరిగిన ప్రమాదాలు సంగతేంటి అని ప్రశ్నించారు ప్రతి పరిశ్రమని తనిఖీ చేసిన తర్వాత అందులో వెలుగు చూసిన లోపాలని సరిదిద్దుకోవాలి గడువు ఇచ్చి ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించేలా జీవో ఇచ్చామని గుర్తు చేశారు గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మానిటర్ చేయడం మానేశారు ఈ ప్రభుత్వానికి గవర్నెన్స్ మీద సంక్షేమ పథకాల అమలు మీద లేదు కేవలం రెడ్ బుక్ మీదనే ధ్యాస మొత్తం రెడ్ బుక్ తెరవటం దానిని ఫాలో అవ్వటం మాత్రమే కనిపిస్తుందని విమర్శించారు జగన్ అచ్యుతాపురంలో జరిగిన ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రభుత్వం స్పందించిన తీరు మరి మధ్యాహ్నం 2:20 ఈ ఘటన జరిగితే 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తా ఉంది ప్రభుత్వం 17 మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి వచ్చి
ప్రెస్ మీట్ను అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు. మరో గంట తర్వాత అంటే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు. వివరాలు లేవు అని మాట్లాడతాడు. తాను కూడా హుటాహుటిన అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు. ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు, అధికారులు ఎప్పుడు పోయారు, కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. గుండెల నిండా కమిట్మెంట్ తో పనిచేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మైసూరువారిపల్లెలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రసంగించారు. పంచాయతీలు దేశ అభివృద్ధికి చాలా కీలకం. గత ప్రభుత్వ హయాంలో సంయుక్త మైసూరువారిపల్లి సర్పంచ్గా పోటీ చేసినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డా. గ్రామ స్థాయి నుంచి దేశభక్తి రావాలి అని పిలుపునిచ్చాను. రాష్ట్రంలో 70% వైసీపీకి సంబంధించిన సర్పంచులే అయినా పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. అయితే సినిమాలను, రాజకీయాలను నేను చాలా ప్రత్యేకంగా చూస్తానని తెలియజేశారు. ఎంపీటీసీ మెంబర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ మీరందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, మనందరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. మనందరం కూడా ఒకటే లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. అలాగే స్వర్ణ పంచాయతీని చేసుకోవాలి, స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం. సో మీ అందరూ ఈ సభలో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక నేను సినిమాలని, రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాను. సినిమాయే. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం, సినిమాల కంటే కూడా సమాజం ముఖ్యం, సినిమాల కంటే కూడా గ్రామ హితం ముఖ్యం, నాకు సినిమాల కంటే కూడా. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి. అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు. ఇంకొక 2 పేర్లు చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి. రైల్వే కూడూరుని నియోజకవర్గం జనసేన గెలుపు కోసం ముందుండి నడిపించిన రూపానంద రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. యాక్చువల్లీ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కూడూరుకి నేను చేశాను. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆరవ శ్రీధర్ గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన యనమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ నేను పార్టీ కోసం పనిచేసి ముందుకు వస్తామన్న వ్యక్తుల్ని నేను పోగొట్టుకునే వ్యక్తిని కాదు, మనుషుల్ని కలుపుకునే వ్యక్తిని తప్ప విడగొట్టే వ్యక్తిని కాదు, దూరం పెట్టుకునే వ్యక్తిని కాదు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఆ గ్రామాభివృద్ధికి ఏది ఎలా చేయాలంటే గ్రామ సభ చాలా కీలకం మనకి. ఇది మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రవేశపెట్టిన 2వ రాష్ట్రం అంది, రాజస్థాన్ తర్వాత. అంటే మనం అంత పంచాయతీరాజ్ వ్యవస్థని అంత ముందుండి తీసుకున్నాం మనం. గత ప్రభుత్వంలో అలాంటి పంచాయతీరాజ్ వ్యవస్థని ఎంత బలోపేతం చేయొచ్చో అంత బలోపేతం చేయొచ్చు. గత ప్రభుత్వం ఆపదలో ఉన్న వారికి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ అండగా నిలుస్తోంది. ఉండవల్లి నివాసంలో 30వ రోజు ప్రజా దర్బార్కి మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి తాను అండగా ఉంటానని, వీలైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరిస్తానని బాధితులకి భరోసా ఇచ్చారు.
స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో పంచాయతీ సర్పంచులే గ్రామ సభలకి అధ్యక్షత వహిస్తారని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభలో భాగంగా ఈరోజు దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు పంచాయతీ ఆవరణలో మన పంచాయతీ మన సాధికారత గ్రామ సభను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, టీడీపీ మండల అధ్యక్షులు కేశంనేని అనిత, డిపిఓ కుసుమ శ్రీదేవి, ఎంపీడీఓ పి శ్రీనివాసరావు, విలేజ్ స్పెషల్ ఆఫీసర్ ఎస్పీ మధుబాల, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ డి మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఉన్నాయా లేవా, ఉంటే వాడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా మరి ఉంటాయి. ఇంకా లేని గ్రామాలు అన్ని ఆంధ్ర రాష్ట్రం మొత్తం జరిగింది కాబట్టి మీరు ఇదేంది మరి భారత ప్రభుత్వం ఇంటింటికి కుళాయి పథకం దాని మీ పేరు మీ రేషన్ కార్డు నెంబర్తో మేము రాసి పంపడం జరిగింది. అట్లాగే గ్రామాల్లో ఘనవేత్త వరకు చల్లపల్లి శంకరరావు గారి ఇంటి దగ్గర నుండి పి గోపాలరావు గారి ఇంటి వరకు కూడా ఈ వర్గం వరకు కూడా నుండి రేవేంద్రపాడు తూము వరకు శ్రీనివాసరావు గారిది 3 ఎకరాలు మరి హార్టికల్చర్ కింద నిమ్మ మొక్కలకి వేయటానికి శాంక్షన్ ఇవ్వబడి ఉంది మన రేవేంద్రపాడులో జరిగింది. 16,000 కోట్ల పైన అప్పులున్నాయి, లోటు బడ్జెట్ ఉన్నాయి. 16,000 కోట్ల పైన లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా గ్రామాలను విడిచిపెట్టకూడదు, గ్రామాభివృద్ధిని విడిచిపెట్టకూడదు అని ఆనాడు ఇప్పుడు ప్రస్తుత ఈ మంగళగిరి నియోజకవర్గ నారా లోకేష్ గారే ఆనాడు పంచాయతీరాజ్ శాఖ అమాత్యులుగా బాధ్యతలు తీసుకుని గ్రామాలని గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిన ఏకైక నాయకులు ఆనాడు నారా లోకేష్ గారు. అందులో భాగంగా మీరు చూస్తే 23,000 కిలోమీటర్ల పైన సీసీ రోడ్లు వేయటం జరిగింది. 22 లక్షల పైన ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా 15 లక్షల పైన ఇంకుడు గుంటలు తవ్వడం జరిగింది. అదేవిధంగా 7 లక్షల పైన పంట కుంటలు, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు 5,000 పైన అంగన్వాడీ కేంద్రాలు నిర్మించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆ రకంగా గ్రామాభివృద్ధికి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా వెనుకడుగు వెయ్యలేదు. అందుకనే ఆనాడు 2017-18లో మరి 50,000 గ్రామాల్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఎవరికి అవార్డు ఇవ్వాలి అనేది 83 గ్రామాలని సెలెక్ట్ చేశారు. అందులో 33 గ్రామాలు మన రాష్ట్రానికే నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో అవార్డులు రావడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీలు 9 సెలెక్ట్ చేస్తే అవార్డులు ఇవ్వడానికి అందులో 7 గ్రామ పంచాయతీలు మన రాష్ట్రానికి సంబంధించినవే. ఈ ఘనత అంతా ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా తెలుగుదేశం ఎమ్మెల్సీ పద్మశాలి ముద్దుబిడ్డ అనురాధ గారికి ఘన స్వాగతం పలుకుతూ ఈరోజు ఏదైతే గ్రామ స్వరాజ్యం అని చెప్పి దేశానికి పట్టుకొమ్ములైన పల్లెల్ని నిర్వీర్యం చేసి 5 సంవత్సరాలుగా 14th-15th ఫైనాన్స్ నిధులు అయితేనేంటి, గ్రామానికి రావాల్సిన నిధులు అయితేనేంటి, అవన్నీ కూడా పక్కదోర పట్టిపోయినాయి. అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు గెలిచిన 3 నెలల్లోనే మనం 3 నెలలు కూడా కాలేదు మనం చూస్తున్నాము. ఈరోజు ఉచిత ఇసుక విధానం ద్వారా భవన నిర్మాణ కార్మికులకి, అనుబంధ కార్మికులకి అందజేయడం జరిగింది. రైతులకి ధాన్యం ఏదైతే కొనుగోలు చేశారో దాని బకాయిలు విడుదల చేయడం జరిగింది విడుదల వారీగా. ఈరోజు ఆరోగ్యశ్రీ నిధులు 2,000 కోట్లు గత ప్రభుత్వం పెడితే ఆ విడతల వారీగా ఆరోగ్యశ్రీ నిధులు కూడా పేద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల అసోసియేషన్ మంగళగిరి శాఖ కేరళ రాష్ట్రంలోని వయనాడు వరద బాధిత సహాయార్థం 31,000 రూపాయల ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది. ఈ మేరకు సంఘ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ మంగళగిరి శాఖ అధ్యక్షులు వింతా గోపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పట్టెం సత్యనారాయణ వివరాలను వెల్లడించారు. తారీఖు ఆ మధ్యలో కేరళలోని వయనాడులో బీభత్సమైన వరద వచ్చింది. ఆ వరదలో కొన్ని గ్రామాలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోవటం, అనేక మంది ప్రజలు
ఆ కొండ చర్యలు విరిగిపడి వాటి కింద సమాధి కావటం, ఇప్పటికీ కొంతమంది ఇంకా వాళ్ళ అడ్రస్లు కూడా ఎక్కడున్నారు అనేది కూడా తెలియకుండా పోవటం, సుమారు 400 పై మంది మరణించడం జరిగింది. ఆ దృశ్యాలు మనం టీవీల్లో చూస్తున్నప్పుడు మన హృదయం ద్రవించిపోయింది. మన సభ్యులు, ప్రజలు అందరూ కూడా హృదయం ద్రవించిపోయింది. ఆ సందర్భంగా మా మంగళగిరి పెన్షన్ల శాఖ మనం వైనాడికి ఆ ప్రజలకి మన వంతుగా ఏదైనా సహాయం చేద్దాం అని అనుకుని మేము కొంత ఇట్లా సంఘం ముందు అనుకుని అందరి సభ్యులందరికీ చెప్పి సభ్యులందరి సహకారంతో మేము కొంత ఫండ్ వసూలు చేశాం. కొంత ఫండ్ వసూలు చేసి దాన్ని అదే డీడీ తీసి పంపించడం జరిగింది. ఈ సంఘ సహాయ కార్యక్రమాల్లో సభ్యులందరికీ కూడా మేము మన తలపెట్టిన పని ముఖ్యంగా నార్త్లో ఎక్కువగా నేషనల్ కలామిటీ జరుగుతూ అటు వరద విపత్సాలు కానీ అవి ఎక్కువ ఉండేది. ఈ మధ్య హిమాచల్ ప్రదేశ్ అట్లాగే అస్సాం వైపు కూడా బాగా జరిగినాయి. అదే దురదృష్టవశాత్తు మన సౌత్ ఇండియాలో కూడా ఈ మధ్య కేరళ రాష్ట్రంలో వయనాడు ప్రాంతంలో మరి కొండ చర్యలు విరిగిపడి కొంత, అట్లాగే వరదల్లో కొట్టుకుపోయి కొంత, మరి కొంతమంది ఆ ప్రాంతం మొత్తం కూడా మరి అందరూ వెళ్ళారు. ఎన్డీఆర్ వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు అందరూ వెళ్ళారు, చూశారు, చూస్తున్నారు. ఆ సందర్భంలో చూస్తే హృదయదారకమైనటువంటి విషయాలను మనం వీడియో చూస్తూ ఉంటాం. అది ఒక రకంగా చెప్పాలంటే మరి ప్రకృతి బీభత్సం అని చెప్పి ఒక పక్కన చెప్తున్నారు, పర్యావరణానికి ముప్పు జరిగేటటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇది జరిగినాయని చెప్తున్నారు. ఏరియా అయినప్పుడు కూడా మరి పసిబిడ్డలు సహా, వృద్ధులు సహా అనేక మంది కొట్టుకుపోవటం, సో భూ సమాధి అవటం కూడా జరిగిపోయింది. ఇంకా ఈ రోజు వరకు కూడా కొంతమందిని బయటికి తీస్తూ ఉండటం, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా మరి మానవతా దృష్టితో అక్కడ కనీసం గంజినీళ్ళ కేంద్రాలు పెట్టి అక్కడ కొన్ని ప్రాణాలు నిలిపే పరిస్థితుల్లో మరి భారతదేశం కానీ కేరళ రాష్ట్రం కానీ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఆ సందర్భంగా మరి గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో సేవే మా లక్ష్యం సర్వేజన సేవ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సాలిముట్టి మార్క్ మరియు ట్రస్ట్ సభ్యులు సాలిముట్టి పవన్ బాబు, ప్రశాంతి కుమారి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ జరిగింది. తిమ్మాపురం గ్రామంలో 100 మంది పేద మహిళలకి ఉచిత పుస్తకాలు, బ్యాగ్స్, పెన్నులు, పెన్సిల్స్ ని కార్యక్రమంలో పంచడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సర్వేజన చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సాలిమిట్టి మార్క్ గత 5 సంవత్సరాలుగా ఈ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారని, ఎంతో మంది పేద విద్యార్థులకి ఉచిత పుస్తకాలు, బ్యాగ్స్, పెన్సిల్స్, పెన్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ పవన్ బాబు, ఎస్ రమేష్, ఎం వర్ధన్ రాజు, పి వెంకటేష్, ఎస్ మరిబాబు, ఎస్ సుబ్బారావు, ఎడ్ల కోటేష్, ఎం నాగేశ్వరరావు, ఎస్ ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు. అట్లా మిల్క్ అట్లా ఓకే గ్రామంలో చిరంజీవి గారి 69వ పుట్టినరోజు మరి మన వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా వ్యవసాయం అప్పుడు కూడా కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం మనందరికి సంతోషంగా ఉంది. పోయినసారి మన పుట్టినరోజు కూడా చేయడం జరిగింది. ఆ 2 సంవత్సరాలకి ఇప్పుడు తేడా ఏంటంటే చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు మన తెలుగుదేశం పార్టీతో గుర్తు పెట్టుకుని మరి జాతీయ స్థాయిలో కూడా మరి మోడీ గారిని కూడా కలిపి కూటమితో ఏర్పడి ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. దానికి చిరంజీవి గారు కూడా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే సేవే మా లక్ష్యం సర్వేజన చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం ఇంకా మాకు గర్వకారణం. ఈ ట్రస్ట్ కూడా
మేము విజయశాంతులతో ఈరోజు మేడత చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా స్వగ్రామైన సింహాపురం వచ్చి మేము ఈ కేక్ కటింగ్ చేయడం మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గిరిజన ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము పార్టీలు లేదు, వ్యక్తిగతం లేదు, పార్టీలు అది కాకుండా మేము ఫ్రాన్స్ గా చదువు గారి పుట్టినరోజు జరుపుకోవడం మాకంతా బాగుందని ఉంది. మాకు సపోర్ట్ చేసిన మా యూత్ ప్రజలు, మా పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు సపోర్ట్ చేసిన గిరిజన ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాము. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు పార్టీ నాయకులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు స్టేట్ ఆఫీస్ బయట ఏదైతే జనసేన పార్టీ అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా ప్రజలకు మనం అందుబాటులో ఉండాలని చెప్పి జనవాణి కార్యక్రమం ఆ రోజు నుంచి పెట్టున్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున అంటే ప్రతిరోజు కూడా ఒక ఎమ్మెల్యే గారు ప్రజల మధ్య కూర్చొని ప్రజల అర్జీలు తీర్చాలి, సమస్యలు ఏమున్నాయి పరిష్కరించాలి అనే ఉద్దేశంలో ప్రజాప్రభుత్వం మనం స్థాపించాం, ప్రజలకి మనం అండగా ఉండాలని చెప్పి ప్రజల మధ్య కూర్చొని పార్టీ ఆఫీస్ బయట అందరి అర్జీలు తీసుకొని ఎవరెవరు ఏ సమస్యలు ఎవరెవరికి అటాచ్ చేయాలని చెప్పి అనే కార్యక్రమం ఈరోజు నేను కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకంతో ఈ రోజున తన భూములు ఆక్యుపై చేస్తున్నామని, అలాగే రకరకాల సమస్యలు మేజర్గా ల్యాండ్ ఇష్యూస్ ఇప్పుడు అన్ని గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చాలా దారుణాలు జరిగాయి. దాని మీద 5 సంవత్సరాలు గుంతున్న ఈ రోజున ఒక ప్రజలందరికీ ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చినట్లు ఈ రోజున అయింది. ఎందుకంటే ఈ జనవాణి కార్యక్రమానికి దాదాపు రోజు వేలాది మంది తల్లి వచ్చి ఎన్నో సమస్యలు ప్రతిదీ కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులతో అలాగే సంబంధిత మినిస్టర్లతో సంబంధిత ఎమ్మెల్యేలతో మాట్లాడి ఇమీడియట్లీ పరిష్కారం చేసేదానికి, అలాగే ఇంకా కార్యపక్షంలో మా అధ్యక్షుడు ప్రతి సమస్య కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరించే దిశగా మేము చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా నాతో పాటు నర్సంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే అనుష గారు, అలాగే మా లీగల్ టీము అడపా శేషి గారు, అలాగే ఇక్కడ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్లో ప్రతిదీ నోట్ చేసి సిస్టమేటిక్ గా ఏ సమస్య అయినా కూడా ప్రతి సమస్య పరిష్కారం అయినా అవ్వకపోయినా ప్రతి సమస్య కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి, అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాగుండాలి, అందరి సమస్యలు తీరాలి అనే ఉద్దేశంతో జరిగింది. చాలా చక్కగా జరుగుతామని చూస్తా ఉన్నారు. రష్యా మరియు ఐరోపాలో ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 5642 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక నిద్రాణమైన అగ్ని పర్వతం మరియు ఇది యురేషియా సూపర్ ఖండంలో ఎత్తైన స్ట్రాటో వోల్కానో, అలాగే ప్రపంచంలో 10వ అత్యంత ప్రముఖ శిఖరం. ఈ శిఖరాన్ని అలవోకగా అధిరోహించిన గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన యువతి అన్నపూర్ణ. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు పూర్తి ఆదరణను అందించిన ప్రతి ఒక్కరి కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఇక్కడ వారి సహకారంతో తాను ఇంతటి కీర్తి సాధించానని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా తనకిదే ఆదరణ ఉంటుందని, ఇంటి బయట నుంచి ప్రశంసలే నిదర్శనమని అన్నారు. ఇప్పటివరకు సహకరించి తనకు అన్ని రకాల వెన్నుతండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. నేచర్ లోకి తీసుకెళ్లి కొత్త ప్రదేశాన్ని చూపించడం. మేము మురళి గారు కూడా ఉన్నారండి.
సార్ మీకు దగ్గర సార్ కొత్తూరు రైట్ సైడ్ రండి, లెఫ్ట్ లెఫ్ట్ ఇటు రాజశేఖర రెడ్డి రామవారి గుడి రామారావు Top of the rust. Sudah, come. Wah. Oh. Отлично. నా పేరు బండారు అన్నపూర్ణ. నేను గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటాను. మా ఊరు ఇది. నేను ప్రస్తుతం మేము సౌదీ అరేబియాలో ఉంటున్నాము. అక్కడ నేను ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్లో బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను క్లైంబింగ్ స్టార్ట్ చేసింది 2019 ఆ ప్రదేశాల్లో నేను స్టార్ట్ చేశాను. విజయవాడ అడ్వెంచర్ క్లబ్ అని రఘునాథ్ రెడ్డి గారు ఇక్కడ మనకి నడిపిస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతో నేను విజయవాడ చుట్టుపక్కల కొండలన్నీ చాలా ఇంట్రెస్ట్తో ఎక్కడం జరిగింది. అవి ఎక్కుతున్నప్పుడు నేను లైఫ్ని చూసే విధానం మొత్తం మారిపోయింది. నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరగడం, నమ్మకం పెరగడం స్టార్ట్ అయింది. దానివల్ల నేను దీన్ని ఒక హాబీగా స్టార్ట్ చేశాను. నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ ఎప్పుడు కూడా బయట చేయి పట్టుకొని తీసుకెళ్ళి నేచర్లో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఆయన ఇష్టం చూపేవాళ్ళు. మమ్మల్ని తీసుకొని రోజు అన్నం తిన్నాక కానీ సాయంత్రం పూట కానీ ఆయనకి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు బయటికి తీసుకెళ్ళి ప్రదేశాలని చూపించడానికి ఆయన ఎక్కువగా ఇష్టం చూపించేవాళ్ళు. అదే నాకు అక్కడి నుంచి ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది. నేచర్లో స్పెండ్ చేయడం, నేచర్తో ఉండడం, అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. వేరే ఏవి కూడా నాకు అంత సంతోషాన్ని ఇవ్వవు అనమాట. నేచర్తో స్పెండ్ చేస్తున్న టైం అనేది నాకు చాలా వాల్యుబుల్. సో నేను ఈ మంత్ ఆగస్ట్న యూరోప్లోనే ఎత్తైన మౌంటైన్ని కాంకర్ చేయడం జరిగింది. దాని పేరు ఎల్బ్రూస్ యూరోప్లోనే, రష్యాలోను ఎత్తైన మౌంటైన్. ఇది వచ్చేసి 5642 meters అబౌవ్ సీ లెవెల్ ఉంది. ఇక్కడ టెంపరేచర్స్ కూడా -డిగ్రీస్లో ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు కూడా -18 to -20 degrees ఉంది. చాలా చాలా ఛాలెంజింగ్ విషయం ఇది. ఒక అమ్మాయికి దట్టు నాకు చిన్నప్పటి నుంచి నన్ను చాలా మంది ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, నువ్వు ఇది చేయలేవు, అది చేయలేవు అని చాలా డిస్కరేజింగ్ పీపుల్ ఎప్పుడు మనకి చుట్టూ ఉంటారు. కానీ మనం మాత్రం నేనేం చెప్తానంటే మోర్ దాన్ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, మీ స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు కూడా ఇందులో ఉండదు, ఇక్కడ ఉంటుంది లేదంటే ఇక్కడ ఉంటుంది. సో మీరు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటారో మీరు ఛాలెంజెస్ని అంత గట్టిగా ఎదుర్కోగలుగుతారు. ఎప్పుడు కూడా మీ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి, మీరు తినాలి, చక్కగా వ్యాయామాలు చేసుకోవాలి, అవన్నీ ఉండాలి. కానీ మోర్ దాన్ దట్ మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు, మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసి. ఫిరంగిపురం మండలం అమీనాబాద్ పంచాయతీ వేములూరుపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో గ్రామంలోని ప్రజలు పలు సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. గ్రామంలో పలు బజార్లకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు వెంటనే వేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేయడం జరిగింది. అభివృద్ధి పనులకి తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ 50 లక్షల నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కొరివి చిన్న, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శి ఏకే బాబు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇళ్లలోకి రాకుండా వీళ్ళు కాలువలు తీయాలి.
ఈ సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే కాలువలు మెయిన్. ఆ తర్వాత రోడ్డు మీద చెత్త ఉండకూడదు. ఈ కంప్లైంట్ మీరు ధైర్యంగా ఇవ్వాలి. మీరు ఇవ్వాలి, అడగడం తప్పు కాదు. వాళ్ళకి కూడా తెలియదు కదా, మీరు చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఏ ప్రాబ్లం ఉన్నా చక్కగా ధైర్యంగా చెప్పండి. ఈ గ్రామం అభివృద్ధి చేసుకుంటాం అందరికి సంబంధించింది. ఊరు మొత్తం ఒకటిగా ఉంటేనే, ఒక తల్లి బిడ్డలాగా ఉంటేనే మనం గ్రామాన్ని చక్కగా చేసుకోగలం. మన ఊరు అందం ఎక్కడ వస్తుంది? అటు ఇటు చెట్లు, చక్కగా రోడ్డు, శుభ్రమైన కాలువ. ఆ కాలువలో నీళ్లు బురద ఎంత ఉంటే ఇంకా ఇళ్లలోకి వచ్చేస్తాయి. ఒకళ్ళ డ్రైనేజీ, ఒకళ్ళ చెత్త ఇంకొకళ్ళ ఇల్లు ముందు నిలబడింది. డ్రైనేజీ తీయటం అది ముఖ్యమైనది. వారితో మాట్లాడతాం సెక్రటరీ గారితో. మనకి ఇంటింటికి నీళ్లు వస్తాయి. ఇప్పుడు మనకి నీళ్లు ఇబ్బంది కదా, మీరు చెట్లు పెంచుకోమన్నా గ్రామ సభ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించిన 23వ తారీఖు గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి, ఇతర అధికారులకు ఇచ్చేసిన అధికారుల జనార్దనులందరికీ నా నమస్కారాలండి. NGNREGS జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది 2006లో ప్రవేశపెట్టారు. అది ఇప్పటికీ ప్రతి సంవత్సరం అమలు చేస్తూ ఉన్నారండి. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద కొన్ని వర్క్స్ ప్రతి గ్రామంలో చేపట్టాల్సిన పనులన్నీ కూడా అత్యవసర పనులు, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేకపోతే తాగునీటి సమస్య కానీ, రోడ్డు బాగాలేదు రోడ్లు వేయడం కానీ ఇవన్నీ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఈ పనులన్నీ కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేయడం ద్వారా ఎవరికైతే గ్రామంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారో, ఆదాయం లేకున్నారో వాళ్ళకి ఆదాయం సమకూర్చడం వల్ల సంవత్సరం మొత్తం మీద ఒక కుటుంబానికి 100,000 ప్రయోజనాలు ప్రభుత్వం కల్పిస్తుందండి. ఈ విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పనులు చేపట్టడం మన అధికారులు చెప్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.